మ్యారేజ్ డే గుర్తుందా మీకు అసలు? 73. ఏ డేట్? June 21st నైట్. అబ్బా, అనేకంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 22nd అంటే బాగుంటుంది. అవునా? నేనైతే 21st గుర్తుపెట్టుకుంటా. నాకు అన్ని ఫంక్షన్స్ అన్ని అదే ఆ రోజు జరిగినాయి కాబట్టి అలాగా ఏంటంటే గుర్తుపెట్టుకుంటా. రాత్రి అని అన్నప్పుడు ఎప్పుడు అని అంటే 21st నైట్ అంటాం కాబట్టి అది గుర్తుంటుంది. ఇప్పుడున్న కాలమాన ప్రకారం ఎర్లీ అవర్స్ ఆఫ్ 22nd కాబట్టి మనకి 22nd అని చెప్పి నాకు గుర్తుండిపోయింది. నాకైతే మీ వాళ్ళు ఒక ఫోటో పంపించారు. ఆ ఫోటో చూసి మాత్రం చాలా బాగున్నాడు అనుకున్నాను. విడిగా అయితే మిమ్మల్ని చూడలేదు. అమ్మాయి సాంప్రదాయ కలిగినటువంటి కుటుంబం కాబట్టి అంత మంచి కుటుంబం అన్నారు. ఓకే కానివ్వండి అంతే ఏం చెప్పన్నాం కాబట్టి పెద్దగా ఎక్స్పెక్టేషన్ పర్సనల్ లేదు. సో కుటుంబ సాంప్రదాయానికి ప్రాముఖ్యత ఇచ్చి మనకి వివాహం జరగటం జరిగింది. మ్యారేజ్ డే కాకుండానే బాబు వచ్చేసాడు. వెంటనే పిల్లలు కూడా పుట్టడం, 2 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఇక చాలు అంటూ సరిపెట్టుకుంటూ అయిపోయింది. ఆ తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెద్ద చేయాలి అనేటటువంటిది గృహిణిగా గృహ ధర్మాలన్నీ కూడా ఆవిడ స్వీకరిస్తుండేది. భార్య సహాయముతో కొనసాగే భవసాగర తరణం. ఈ ఇల్లు సక్రమంగా నడవటం కావాల్సినటువంటి ఎకానమీ అంటే ఎట్లా రేజ్ చేయాలనే దగ్గర నా ప్లానింగ్ ఉండేది. అందువలన రెండు ఆ విధంగా సింక్రనైజ్ చేసేసుకుంటూ ఫ్యామిలీ ఒక విధంగా చెప్పాలంటే వెరీ లో మిడిల్ నుంచి మెల్లమెల్లగా మిడిల్ అక్కడి నుంచి కొద్దిగా ఎకనామిక్గా పెరగటం జరిగిందన్న పరిస్థితి జీవితంలో. బట్ అన్ని అనుభవాలు అయితే బాగా అయిపోయాయి. చాలా అనుభవాలు పొందాము. ఇద్దరం కలిసి ఒకే ప్రయాణం, కష్టమైన సుఖమైన పంచుకుని సాగిస్తున్నాము. బట్ ఆ అనుభవాలు ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ కన్నా మేము వెళ్ళేటప్పుడు పిల్లలు ఆశీర్వదించని చెప్పి అంటుంటారు. అంటే మాకేమనిపిస్తుంది అంటే మామూలుగా మనోవాంఛా ఫల సిద్ధిరస్సు అని చెప్పని బ్రాహ్మణ ఆశీర్వదించి తెలుస్తుంటుంది. కానీ మాకేమనిపిస్తుంది అంటే ఆత్మవాంఛా ఫల సిద్ధిరస్సు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ప్రణాళికబద్ధంగానే భూమి మీద జన్మలు తీసుకుంటాం. అలా అవ్వాలని ఒకటి. ఎవరైనా జీవితంలో భాగస్వామిగా ఒక అమ్మాయి వస్తుంది అనుకున్నప్పుడు 30 to 40% వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలు కాంప్రమైజ్ అవుతూ ఒక 70% వాళ్ళు కానీ వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ జరిగితే బట్ జీవితంలో వాళ్ళల్లో ఒడ్డుడుకులు అనేవి పెద్దగా రావు. ఆడపిల్ల పెరిగిన వాతావరణం ఒక రకంగా ఉండొచ్చు, మగబ్బాయి పెరిగిన వాతావరణం ఒక రకంగా ఉండొచ్చు. ఈ రెండు వాతావరణాలు ఒక దగ్గరికి రావటం వలన కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. అందువలన జనరల్గా వివాహం అయిపోయినప్పుడు ఇప్పుడు కూడా ఒక 30% కనీసం కాంప్రమైజ్ అంటే ఉభయలు ఒకళ్ళని కాదు. ఇప్పుడు కాంప్రమైజ్ అనుకున్నాం కానీ ఆ రోజుల్లో మాకు కాంప్రమైజ్ ఏం కాదు. తెలియదు కదా ఎలా వెళ్ళామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ స్వీకరించాలి, అలా మాకు నేర్పారు. ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు చెప్పండి. మా ఫ్యామిలీని చూసి మీకు ఏమనిపిస్తుంది? బాగా నచ్చింది ఏమిటంటే వివాహం అయిపోయిన తర్వాత మీ నాన్నగారు ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా, ప్రాపర్టీ ఏదైనా కొనాలన్నా, అమ్మాలనే నిర్ణయాలు తీసుకోవాలన్నా కొడుకులు అల్లుళ్ళని కాకుండా అందరినీ పీల్చి కూర్చోబెట్టేవాడు. కూర్చోబెట్టి ఇదిగోండి ఇలా పని చేద్దాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటని చెప్పి కొడుకులను అడిగేవాడు. అదే సమతం అల్లుడిని కూడా అడిగేవాడు. అలా అడగటం నచ్చేది. అలాగే కుటుంబంలో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చక్కని చర్చ నడిచేది. ఆ చర్చ అది మంచి సాంప్రదాయం కదా అని చెప్పి అనిపించేది. అప్పటికైనా ఇప్పటికైనా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు చక్కగా ఇదిగో ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఒకటి అమ్మాలన్నా, ఒక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇలా చేద్దాం అనుకున్నాం అని చెప్పి అడగటం అది మీ నాన్నకి నాకు బాగా నచ్చేది. అలాగే అందరికీ కూడా డబ్బు విలువ కూడా బాగా చెప్పేవాడు. డబ్బు విలువ చెప్పి మీకు కాదు, మాకు మాత్రం బాగా తెలియజేసేవాడు. మంచి సాంప్రదాయం కలిగిన కుటుంబాలు కలిగినాయి అని చెప్పినప్పుడు మిగతా అన్ని ఎలా ఉన్నా ఈ విధమైనటువంటి ఒక అవగాహనతో పిల్లలు పుట్టడం, పిల్లల్ని పెంచడం, వాళ్ళని పెద్ద చేయటం, వాళ్ళు సరిపడా ఎకానమీ చేయటం, ఎడ్యుకేషన్లో బాగా పై తీసుకెళ్ళంటే ఎక్కడెక్కడ అనటం. అలాగే ఇద్దరు అబ్బాయిలని మెడ్రాస్ యూనివర్సిటీ అయితే చాలా బాగుంటుందని అభిప్రాయం.
10th క్లాస్ వరకు ఇంటి దగ్గర ఉన్నారు. 10th అయిపోయిన దగ్గర నుంచి రెసిడెన్షియల్ కాలేజీలో పెట్టాం. ఎందుకంటే ర్యాంకులు రావాలంటే అటెంప్ట్ పే చేస్తాం, దానికే ఎక్కువ రెసిడెన్షియల్ పెట్టాం. అక్కడి నుంచి మరి కర్ణాటక, ఆంధ్ర కంటే కూడా తమిళనాడు ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పి తెలియటం వలన పిల్లలిద్దరిని కూడా మెడ్రాస్ యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. 2 అబ్బాయిలు మెడ్రాస్ యూనివర్సిటీ నుంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. తర్వాత అది ఏ జన్మ సంస్కారమో తట్టి లేపింది. ఇది మాత్రమే కాదురా బాబు జీవితం, జీవితం అంటే మరొకటి ఉంది అని చెప్పని అది ఆ యూటర్న్ తీసుకుంటంతో స్పిరిచువాలిటీ అనేది అప్పుడు ఎంటర్ అయింది. అది ఎంటర్ అయిన దగ్గర నుంచి స్పిరిచువాలిటీకి ముందు మీకు పూజ అది అనేది ఉండే కాదు కదా, పెద్దగా ఉండే. బట్ నేనైతే మీ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజున మీ అక్క మీ బావగారు నాకు చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ ఆప్యాయత ఎప్పటికి మరవలేను. నేను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళిద్దరే నన్ను ఒక తల్లిదండ్రులా తీసుకున్నారు. అది ఇప్పటికే ఎప్పుడు సాగుతూ ఉంటుంది. గారైతే అసలు చాలా ఇన్నోసెన్సీ. మొత్తానికి ఆ మెట్టినింట్లో ఫ్యామిలీకి వచ్చేటప్పటికి నాకు స్పిరిచువాలిటీ అనేది ఆడబడ్స్ ద్వారా వచ్చింది, మనకి పెద్ద ఆడబడ్స్ ద్వారా. అలాగే సరోజ కూడా చిన్నవాడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. పైగా మీరు భద్రాచలంలో ఉండేవాళ్ళం కదా, మనం 2 years తను కాలేజీకి వెళ్ళేది కదా, తనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అంతా సాయంత్రం వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చేవారు. నన్ను కూడా వదినైనా పిలిచేవారు వాళ్ళు. వాళ్ళల్లో ఒక ఫ్రెండ్గా భావిస్తూ ఉండేవారు. వాళ్ళు వెళ్ళిన ట్రెక్కింగ్లకు కానీ పార్టీలకు వెళ్ళినా కూడా అని తీసుకెళ్ళేవారు. సో అట్లా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ చిన్న అమ్మాయితో సరోజతోటి. వ్యక్తిగతంగా చిన్నతనం నుంచి నాకు చదువు లేకపోయినా బట్ ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం అపారంగా అందిందని చెప్పి చెప్పుకోవచ్చు. దానికి మాత్రం వన్స్ అగైన్ పత్రిక గారికి అప్పటికిప్పటికి నేను ఆ కృతజ్ఞత భావంతో ఈరోజు ఈ పిఎంసీకి వర్క్ చేసినా ఇంకోటి చేసిన ఇంత వర్క్ చేయగలుగుతాం అనిపిస్తాయి. వివాహం అయిపోయి 50 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో 25 సంవత్సరాలు స్వీయ కళ్యాణానికి అయిపోయింది. అగైన్ మళ్ళీ 25 సంవత్సరాలు లోక కళ్యాణం కోసం ఇంత సర్వీస్ చేయటం అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తుంటే చాలా ఒక అగ్రిమెంట్ ప్రకారంగానే మనం ఈ జీవితంలో ఎంటర్ అయ్యాం మేము. జింగానా గ్రౌండ్స్ మొత్తం 6,000 మందితో నిండిపోయి అందరూ గొప్పగా చెప్పుకునేంతలా చేశారు కదా పెరుబడి పార్టీ. 2011 ఆ పార్టీ సంగతి ఏమో మొత్తానికి ఆ పనులని మనం చేసాం. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఈ చెయ్యి ఇలా పట్టుకుని ఆ గ్రౌండ్ మొత్తం నన్ను చుట్టూ తిప్పించారు. అవునా? నేను అప్పుడు అనుకున్నాను అది మీకు కూడా తెలియదు అసలు. ఇప్పుడు నేను చెప్పలే ఇప్పుడు ఆ విషయం. అంటే ఆ చేసిన పని యొక్క ఆనందము, ఆ షేరింగ్ నాతోటి ఈ చెయ్యి పట్టుకుని వదలకుండా గ్రౌండ్ చుట్టూ తిప్పించారు. పెళ్లి రోజు కూడా సప్తపదులు వేయలేదో కానీ ఆ రోజు వేసామని చెప్పేసి నా మనసులో దాచుకున్న విషయం ఇది ఇప్పుడు చెప్తున్నా మీకు. ఎవరికైనా సరే జీవితంలో పైకి రావాలంటే మాత్రం కృషి పట్టుదల అనేవి ఎందులోనే రాణించవచ్చు, ఒకటని కాదు పరిస్థితి. అది మా ఫ్యామిలీలో బాగా నాకు అలవాటైంది. అదే పిల్లలకు కూడా అలవాటు చేయడం జరిగింది. ఎంత కష్టం ఎంత నష్టం అనే పదాలు పైకి అంటమే తప్ప నేనేదో కష్టపడిపోయిన ఫీలింగ్ నాకేనాడు లేదు. ఎప్పుడైతే పత్రికని కలిసామో జస్ట్ మనం అడిగిన ఆత్మజ్ఞానాన్ని గురించి ఆయన చెప్పిన పద్ధతులు కానీ ఆయన ఇచ్చిన డెమాన్స్ట్రేషన్ కానీ జస్ట్ 1.5 అవర్లో ఇంక జీవితంలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, గురువు అంటే ఎలా ఉండాలి. గారి సాంగత్యం మిమ్మల్ని ఈ దరిదాకా తీసుకొచ్చింది. అసలు మిమ్మల్ని ఒక మహర్షి తత్వాన్ని బయటికి తీసుకొచ్చారు పత్రి గారు. ఆధ్యాత్మికతలోకి వచ్చినాక పత్రి గారు పరిచయం అయిన తర్వాత మాత్రం ఏ పని చేస్తున్నా దానిలో నాకు సత్యంగా అనిపించేది. వివాహం చేసుకున్న తర్వాత దైవమే తానవుతాడు ఇక. సో కాబట్టి సరెండర్ అయిపోయాను అన్నిటికీ. నాలో మీకు నచ్చిన గుణాలు ఏంటి చెప్పండి? నీలో నచ్చినవి అంటే ఫస్ట్ నుంచి సహనం నచ్చింది, కోఆపరేట్ చేయడం నచ్చింది. తర్వాత గృహిణిగా నీ ధర్మాన్ని నువ్వు స్వీకరించడంలో ఒక కుటుంబాన్ని చక్కగా నడుపుకోవాలనేటటువంటి తలపు ఉండబట్టి
చిన్న చిన్న ఒడిదుడుకులు అన్నీ ఏమన్నా కానీ అట్లాంటివి పక్కన పెట్టి కుటుంబాన్ని జాగ్రత్త తీసుకెళ్ళడం నచ్చేది. మీలో నాకు నచ్చిన గుణాలు ఏంటంటే ఓపెన్నెస్, ఓకే, తర్వాత కర్మయోగి, ఏదనుకుంటే అది సాధించే పట్టుదల ఉంది. అలాగే ముక్కుసూటి వ్యవహారవేత్త. అంటే ఆ ముక్కుసూటి వ్యవహారం ఓపెన్నెస్ అవన్నీ కూడా ఒక్కొక్కసారి ఎదుటి మనిషి కష్టం అనిపించిన వాస్తవమే అది. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి కొన్నాళ్ళు పట్టింది నాకు కూడా. ఏడడుగుల బంధంతో వైవాహిక జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టిన బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మగారు, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు 25 సంవత్సరాలు స్వీయ కళ్యాణం కోసం, 25 సంవత్సరాలు లోక కళ్యాణం కోసం అద్భుతంగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. వీరి వైవాహిక జీవితం మరి ఎంతోమందికి ఆదర్శప్రాయం. 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్తో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచిన వీరు ఆదర్శ దాంపత్యంతో సంపూర్ణ జీవితానికి నాంది పలికారు.